వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 24 అన్నూర్ కాంతి సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 23. إن الذين يرمون المحصنات الغافلات المؤمنات لعنوا في الدنيا والآخرة ولهم عذاب عظيم. ఆయత్ నంబర్ 23. సౌశీల్యవతులుగా ఉన్న ఏ పాపము ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహపర లోకాలలో శపించబడ్డారు. వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది. వ్యాఖ్యానం 21. ఈ ఆయతు హజరత్ ఆయిషా రజల్లా తఆలా అన్హా గారిని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇతర సతీమణులను దృష్టిలో ఉంచుకొని అవతరించిందని, అందువల్ల దీనిని ప్రవక్త సతీమణులకే ప్రత్యేకించాలని, ఇందులో వారిపై అభాండాలు మోపే వారికి విధించబడే శిక్ష గురించి వివరించబడిందని, అలాంటి నీచులకు పశ్చాత్తాపం చెందే అవకాశం కూడా ఉండదని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. మరికొంతమంది వ్యాఖ్యాతలు దీన్ని సర్వసామాన్యంగా భావించారు. అంటే ఇలాంటి అపనింద మోపిన వారు ముస్లింలై ఉండి వారు గనక సాక్షుల్ని తేలేకపోతే షరియత్ సూచించినట్లుగా వారికి 80 కొరడా దెబ్బల శిక్ష విధించాలి. ఈ శిక్షే వారికి శాపము. ఒకవేళ ఈ అపనిందను మోపిన వారు అవిశ్వాసులు అయితే విషయం సుస్పష్టం. అలాంటి వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ శపించబడిన వారు, దైవ కారుణ్యానికి దూరమైపోయిన వారు. ఆయత్ నంబర్ 24. يوم تشهد عليهم ألسنتهم وأيديهم وأرجلهم بما كانوا يعملون. ఆయత్ నంబర్ 24. ఆ రోజు వారి నోళ్ళు, వారి కాళ్ళు, చేతులు స్వయంగా వారి చేష్టలను గురించి సాక్ష్యమిస్తాయి. వ్యాఖ్యానం 22. దివ్య ఖురాన్లో ఇతర చోట్ల కూడా ఈ ప్రస్తావన వచ్చింది. హదీసులలో దీని గురించి మరింత వివరంగా వచ్చింది. ఆయత్ నంబర్ 25. يومئذ يوفيهم الله دينهم الحق ويعلمون أن الله هو الحق المبين. ఆయత్ నంబర్ 25. ఆ రోజు అల్లాహ్ వారికి న్యాయబద్ధంగా పూర్తి ప్రతిఫలాన్ని, శిక్షను ఇస్తాడు. అప్పుడు అల్లాయే సత్యమని, ఆయనే సత్యాన్ని స్పష్టపరిచేవాడని వారు తెలుసుకుంటారు. ఆయత్ నంబర్ 26. الخبيثات للخبيثين والخبيثون للخبيثات والطيبات للطيبين والطيبون للطيبات أولئك مبرؤون مما يقولون لهم مغفرة ورزق كريم. ఆయత్ నంబర్ 26. అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకు తగినవారు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీలకు తగినవారు, అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు. అలాంటి పవిత్రుల గురించి వారు కపటులు బొంకే మాటలతో వారికి ఎలాంటి సంబంధము లేదు. వారి కొరకు మన్నింపుతో పాటు గౌరవప్రదమైన ఉపాధి ఉంది. వ్యాఖ్యానం 23. ఒక వ్యభిచారిణిని తప్ప ఇతరులను వివాహమాడరాదన్న ఆయతు లాంటిదే ఇది కూడా. చెడిన ఆడది చెడిన మగాడికే తగును. సౌశీల్యవతులైన స్త్రీలు నిష్కళంకితులైన పురుషులకు తగినవారు. అశుద్ధులైన స్త్రీ పురుషులు మాత్రమే అశుద్ధాన్ని వెదజల్లుతారు. పరిశుద్ధతను అవలంబించే స్త్రీ పురుషులు నిత్యం సవ్యమైన భావాలను
సవ్యమైన ఆలోచనలే కలిగి ఉంటారు. అశుద్ధత, అశ్లీలం, అపసవ్యతలకు వారు ఆమడ దూరాన ఉంటారు. మహాప్రవక్త సతీమణి అయిన హజరత్ ఆయిషా రజల్లా తలాన్హా పవిత్రురాలని, చెడు భావాలు గల స్త్రీ పురుషులు మాత్రమే ఆమెపై బురద జల్లే ప్రయత్నం చేశారని, వారి దుష్ప్రచారంతో ఆమెకు ఎట్టి సంబంధము లేదని ఈ ఆయతు భావం. వ్యాఖ్యానం 24. గౌరవప్రదమైన ఉపాధి అంటే స్వర్గములోని మధుర భక్ష్యాలన్నమాట. అవి విశ్వాసులకు స్వర్గంలో లభిస్తాయి. ఆయత్ నంబర్ 27. يا أيها الذين آمنوا لا تدخلوا بيوتا غير بيوتكم حتى تستأنسوا وتسلموا على أهلها ذلكم خير لكم لعلكم تذكرون. ఆయత్ నంబర్ 27. ఓ విశ్వాసులారా, మీరు మీ ఇళ్లలోకి తప్ప ఇతర ఇళ్లలోకి వారి అనుమతి పొందనంత వరకు, అక్కడున్న వారికి సలాం చేయనంత వరకు ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి. మీరు గుర్తించుకునేందుకు గాను ఈ విధంగా బోధపరచబడింది. వ్యాఖ్యానం 25. వెనుకటి ఆయుతులలో వ్యభిచారం, అపనింద, శిక్షల గురించి వచ్చింది. ఇక్కడ అల్లాహ్ ఇండ్లలో ప్రవేశించే పద్ధతిని విశదీకరిస్తున్నాడు. విచ్చలవిడిగా స్త్రీ పురుషులు కలిసిపోరాదన్నది దీని ముఖ్య ఉద్దేశం. ఈ కలివిడితనమే నీతిబాహ్యతకు సోపానం అవుతుంది. ఇంట్లో ఉన్నవారెవరో మీకు తెలియనంత వరకు, లోపల ఉన్నవారు మీకు అనుమతి ఇవ్వనంత వరకు మీరు లోపలికి వెళ్ళకూడదు. ఈ ఆయతులో మొదట అనుమతి పొందాలని, తరువాత సలాం చేసి లోనికి వెళ్ళాలని ఉంది. అయితే హదీసు ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదట సలాం చేసేవారు, తరువాత ఇంట్లోకి రావచ్చునా అంటూ అనుమతి కోరేవారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు 3 సార్లు అనుమతి కోరేవారు. లోపల నుంచి సమాధానం రాకపోతే తిరిగి వెళ్ళిపోయేవారు. అనుమతి కోరే సమయంలో గుమ్మానికి ఎదురుగా కాకుండా కాస్త పక్కకు జరిగి నిలబడేవారు. తలుపు తెరిచినప్పుడు ముఖాముఖి కారాదన్నదే దీని ఉద్దేశం. సహీ బుఖారీ, కితాబుల్ ఇజ్దిజాన్, ముస్నదే అహ్మద్. వ్యాఖ్యానం 26. అంటే ఇక మీదట మీరు ఈ మర్యాదలను పాటించాలి. అనుమతి పొంది సలాం చేసి మరీ ఇళ్లలోకి వెళ్ళాలి. ఇదే సంస్కారం. ఆయత్ నంబర్ 28, 29. فإن لم تجدوا فيها أحدا فلا تدخلوها حتى يؤذن لكم وإن قيل لكم ارجعوا فارجعوا هو أزكى لكم والله بما تعملون عليم. ఆయత్ నంబర్ 28. మరి మీకు అక్కడ ఎవరూ కనిపించకపోతే అప్పటికీ అనుమతి లేకుండా లోనికి ప్రవేశించకండి. తిరిగి వెళ్ళిపోమని ఒకవేళ మీతో అనబడితే మీరు సంస్కారవంతుల్లా తిరిగి వెళ్ళిపోండి. అదే మీ కొరకు ఎంతో పవిత్రమైనది. మీరు చేసేదంతా అల్లాహకు తెలుసు సుమా. ليس عليكم جناح أن تدخلوا بيوتا غير مسكونة فيها متاع لكم والله يعلم ما تبدون وما تكتمون. ఆయత్ నంబర్ 29. అయితే ఎవరు నివసించని ఇండ్లలో మీకు చెందిన ప్రయోజనకరమైన వస్తు సామగ్రి ఏదన్నా ఉన్నప్పుడు మీరు వాటిలోకి ప్రవేశిస్తే అందులో తప్పు లేదు. మీరు బహిర్గతం చేసేది, గోప్యంగా ఉంచేది అంతా అల్లాహకు తెలుసు. వ్యాఖ్యానం 27. ఇంతకీ అనుమతి పొందకుండా ప్రవేశించవలసిన ఆ ఇళ్ళు ఏవి? కేవలం అతిథుల కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన విశ్రాంతి గదులు, అవుట్ హౌస్లు అని కొందరు అభిప్రాయపడ్డారు. అలాంటి అతిథి గృహాల్లో ప్రవేశానికి తొలిసారి ఇంటి యజమాని అనుమతి పొందితే చాలు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం బాటసార్ల కోసం నిర్మించే సత్రాలు, విశ్రాంతి నిలయాలు ఈ కోవలోకి వస్తాయి. మతావున్ అంటే లాభం, ప్రయోజనం అని అర్థం. మీ ప్రయోజనం కోసం ఉద్దేశించిన గృహాలు అని పై ఆయతకు భావం. వ్యాఖ్యానం 28. ఇతరుల ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో ప్రస్తావిత మర్యాదలను, నియమ నిబంధనలను పాటించని వారికి ఇందులో హెచ్చరిక ఉంది.
Thanks for watching. Don't forget to like, comment and share. Please subscribe.